ఫ్రెండ్స్, ఇది చిన్న కుక్క పిల్ల. వాళ్ళ మమ్మీ తీసుకొచ్చినట్టుంది. అంటే వాళ్ళ మమ్మీ ఇక్కడ రావడం వల్ల పిల్లలందరూ వచ్చిర్రు. సో ఇదేమైందంటే వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి మిస్ అయిపోయింది. ఇంకొక డాగ్ దీన్ని కరిచింది. అంటే అక్కడ ఇక్కడ ఉన్న డాగ్స్ అంతా దీన్ని వెంట పడుతున్నారు. మళ్ళీ కరిచిన ఒక డాగ్స్కి కూడా సేమ్ ఈ ఏజ్ పిల్లలే ఉన్నారు. అయినా కూడా మరి ఎందుకో తెలియదు. చూడండి, ఇక్కడ కరిచింది. ఒక నిమిషం. ఇక్కడ కరిచింది. పసుపు పెట్టిన, బిస్కెట్స్ పెట్టిన, తింటలేడు. చికెన్ బిర్యానీ ఉంటే చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టిన, తింటలేడు. మళ్ళీ మిల్క్ తెప్పించిన. వీడు ఒకవేళ తాగితే ఇంకా తెప్పిద్దామంటే అసలు లేస్తలేడు. చాలా భయపడిపోయింది. ఇప్పుడు ఓకే, సెట్ అయింది. కానీ మా అత్తయ్య చెప్పాడు, రైస్ తిన్నాడు, అది మిల్క్ తాగే బేబీ అట్టుంది అని అన్నాడు. సో అందుకే చూడు చూడు స్మెల్ చూడు. పాల్మా, పాలు 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 తాగేసి. పాలు అలవాటు అయితే కొంచెం స్మెల్ చూడు. పాలు తాగు తాగు. ఇంకున్నాను పాలే. మీ మమ్మీ దగ్గర పాలు తాగుతావు కదా, అదే పాల్మా, పాలు గొయ్యి తాగు బెట. వా, తాగుతుండు ఫ్రెండ్స్. ఎంత హ్యాపీ అవుతుందో. తీసుకొచ్చి ఇప్పటికి 1 అవర్ అవుతుంది. వాళ్ళ మమ్మీ లేదు. మళ్ళీ పంపిద్దామంటే వాడు కొంచెం గేట్ బయటికి వెళ్తేనే అటాక్ చేస్తున్నాయి డాగ్స్. మా ఇంట్లో సోను ఉన్నాడు కదా, సోనుకి అంటే జెలస్ ఉంటుంది వాడికి. మేము ఒక చిన్న బేబీని ఎత్తుకున్నా కానీ, డాల్ పట్టుకున్నా కూడా అది తీసేయాలి, కింద పడేయమని అంటాడు. వాడినే పట్టుకోవాలి. ఇంకా వీడిని చూసి మొత్తుకుంటుండని చెప్పేసి వాడిని లోపల వేసి డోర్ పెట్టేసినాం. చూద్దాము, కొంచెం ఈవినింగ్ వరకు చూసి వాళ్ళ మమ్మీ వస్తే వాళ్ళ మమ్మీకి అప్పచెప్తే వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు భయపడకూడదని తీసుకొచ్చినాం. సో ఇప్పుడు మిల్క్ తాగుతున్నారు. మిల్క్ తాగిన తర్వాత మళ్ళీ మిల్క్ తెప్పిస్తా. ఇప్పుడు 1 లీటర్ తెచ్చిండి ఈయన కోసము. ఫుల్ భయపడింది చాలా. అన్ని డాగ్స్ అటాక్ చేస్తే అది ఎంత చిన్న పాప. సరిపోయిందా? చాలా సరిపోయిందా? పాపం డాగ్సే అటాక్ చేసుకోవడం ఏందో తెలియదు. మళ్ళీ మా సోన్కి ఆల్రెడీ రైస్ ఇంకా వాడు పాపం మార్నింగ్ నుంచి తినలే ఫుడ్. కానీ ఇది తను వచ్చిందని చెప్పేసి మళ్ళీ దీని మీద ఏమైనా అటాక్ చేస్తాడు. అటాక్ చేయడు కానీ వాడు ఇట్లా చాలా బరువు పెద్దగా ఉంటాడు. ఇట్లా ఒక్క చెయ్యి వేస్తేనే వీడు భయపడుతుండు. ఇప్పుడే కొంచెం సెట్ అయ్యిండు. ఓకేనా? చాలా పాలు చాలా. సో ఇది అన్నమాట. చికెన్ చిన్న చిన్న పీసెస్ చేసి పెడితే చూడండి. కానీ ఫస్ట్ టైం అటుంది తను రైస్ తినడము. చికెన్ స్మెల్కి పెట్టగానే ఎగ్జైట్ అయ్యి కొంచెం ఇక్కడ పెట్టింది కదా, కొంచెం తిన్నాడు. వెరైటీ ఆ ఎక్స్ప్రెషన్స్ నేను క్యాచ్ చేద్దాం అనుకున్నా. ఫోన్ తీసుకురాళ్ళ లోపల ఉంది. క్యూట్గా తిని ఒకలాగా ఎక్స్ప్రెషన్ పెట్టిండు కదా. క్యూటిఫై బాయో గర్ల్ తెలియదు. బట్ బిస్కెట్స్ కూడా ఆయన తినలేకపోతుంది. చాలా చిన్న ఎంత చిన్న బేబీస్ బయట అక్కడ కూడా ఉన్నాయి. వాటికి బిస్కెట్స్ పెడితే చాలా క్యూట్గా తింటాయి మంచిగా. కానీ ఇది తినలేకపోతుంది ఎందుకో. సో